ఇన్ని రోజులకి ఆ శివయ్య మమ్మల్ని అనుగ్రహించారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేమందరం చాలా రోజులుగా అరుణాచలం వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము, కానీ ఏదో కారణం వల్ల వెళ్ళలేకపోతూ ఉన్నాము. ఫైనలీ ఈ రోజైతే మేము అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. ఆ చాగంటి గారు చెప్పింది చాలా నిజం అనిపించింది. ఎందుకంటే మనం అనుకుంటే వెళ్ళలేము, ఆ దేవుడే మనల్ని రప్పించుకోవాలి. మేము ఎప్పుడన్నా ఇలా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయలుదేరే ముందర ఇలా కార్లకు దిష్టి తీసుకొని టంకాయ కొట్టేసుకున్న తర్వాతే బయలుదేరుతాము. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మా ప్రయాణానికి ఏ ఆటంకి రాకూడదు తల్లి అని చెప్పి దండం పెట్టుకుని టంకాయ కొట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. మేమందరం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంట్లో టిఫిన్ చేసుకోలేదు, అందుకని బయట హోటల్లో టిఫిన్ చేసేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మేము కాణిపాకంలో అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఎందుకంటే కాణిపాకంలో దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలనుకుని ప్లాన్ వేసుకున్నాము. కానీ ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే మేము అనుకున్నదంతా సవ్యంగా జరుగుతుందా లేదా అన్నంత భయం వేసింది. ఎందుకంటే ఈ రోజు సంకటహర చతుర్థి ప్లస్ వీకెండ్ కాబట్టి ఇంత రష్ గా ఉన్నారు. అందులో అరుణాచలంకి వెళ్లే వాళ్ళందరూ ఇక్కడ కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాతే అరుణాచలంకి వెళ్తున్నారు. ఆ దేవుడి దయ వల్ల ఎలాగోలా దర్శనం అయితే అయిపోయింది. ఇక అందరం కాణిపాకంలో లంచ్ చేసేసి గోల్డెన్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము గోల్డెన్ టెంపుల్ లో ఆ లక్ష్మీదేవికి స్వయంగా మా చేతులతోనే అభిషేకం చేసాము. అది ఎలాగో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకు గోల్డెన్ టెంపుల్ కి ఎంటర్ అవ్వగానే ఏనుగు మాకు దర్శనం ఇచ్చింది. మా జస్విన్ అయితే ఈ ఏనుగుని చూడగానే ఏనుగమ్మ ఏనుగు ఏనుగు అని చెప్పి ఎగురుతూనే ఉన్నాడు. ఎంతైనా ఏనుగుని దగ్గర నుంచి చూసిన భలే భయం వేస్తుంది కదా. ఈ టెంపుల్ లో అయితే మనకి ఫోన్స్ అలో లేవు. టెంపుల్ కి ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ కౌంటర్ లో ఫోన్ ఇచ్చేసే వెళ్ళాలి. మేము వెళ్లే టయానికి ఫ్రీ దర్శనం టైం కూడా అయిపోయింది. అందుకని పర్ హెడ్ 150 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము. ఇలా 150 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి అమ్మవారికి స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసే అవకాశం ఇస్తారు. దాంతో పాటు మాకు బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్ లో అమ్మవారి ఫోటో ఒకటి, కుంకుమ, అలాగే అమ్మవారికి అభిషేకం చేసిన వాటర్ ఈ బాటిల్ లో ఇచ్చారు. గోల్డెన్ టెంపుల్ లో దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలని నా కోరిక ఫైనల్ గా ఈ రోజు నెరవేరింది. మొత్తానికి మేమందరం గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. మేమందరం గుడికి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. మార్నింగ్ లేసి రెడీ అయ్యి దర్శనానికి వెళ్దామని బయటకు వచ్చి చూసేసరికి ఇంత పెద్ద క్యూ కనిపించింది. ఇంత మంది జనాలు చూసి మాకైతే భయం వేసేసింది. అందుకని కాసేపు వెయిట్ చేసి టిఫిన్ చేసిన తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. అరుణాచలంకి వీకెండ్ టైంలో వచ్చే వాళ్ళైతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాకైతే దర్శనం చేసుకోవడానికి 4 hours టైం పట్టింది. ఎంతైనా శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు కదా, అలాగే ఎన్నో రోజులుగా ఇక్కడికి రావాలనుకుంటూనే ఉన్నాము, కానీ ఏదో కారణం వల్ల రాలేకపోతూ ఉన్నాము. ఫైనల్ గా ఆ శివయ్య అయితే ఈ రోజు మమ్మల్ని అనుగ్రహించారు. క్యూలో ఇంత కష్టపడి లోపలికి వెళ్లి ఆ శివయ్యని దర్శించుకున్న తర్వాత ఈ కష్టం అంతా పోయి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, ఇంకా మన ఫ్యామిలీ పెద్దదవ్వాలి అని కోరుకున్నాను. ఈ గుళ్ళో మెయింటెనెన్స్ అయితే ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో అనిపించింది. ఆ చాగంటి గారు చెప్పినట్టు జీవితంలో ఒక్కసారైనా అరుణాచలంకి వెళ్ళాలి. మీలో ఎంతమంది అరుణాచలంకి వెళ్లారో ఒకసారి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓకే, బాయ్.